you're new to my channel, I make lots of videos on beauty, lifestyle, decor, motherhood and travel. Please hit the subscribe button and పక్కన ఉన్న bell icon కూడా click చేసుకోండి. Hello everyone. So finally part 3. So మీరు already నా 1 and 2 చూడకపోతే first అది చూడండి because this is like a continuation అన్నమాట for my previous parts. ఇక్కడైతే నేను చికాగో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాను. Are you excited to go and see Appa? Yeah. We can't wait to go see him. సో యాక్చువల్గా ఏమైందంటే మాకు ఒక పోర్టర్ హెల్ప్ దొరికారని చెప్పాను కదా. సో హీ డెంట్ అలౌ అస్ టు గో అవుట్ సైడ్ ఇన్ ద సెన్స్ హీ సజెస్టెడ్ దాట్ మా బ్యాగ్స్ అని ఇంటర్నల్ టర్మినల్లోనే చెక్ ఇన్ చేసేస్తే కనెక్టింగ్ ఫ్లైట్కి ఈజీ అవుతుంది. మీరు గనక లగేజ్ బయటకు తీసుకుని వెళ్తే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్ ఫర్ యూ బికాస్ టర్మినల్ చేంజ్ అయ్యి వెళ్ళాలి, లగేజ్ అంతా తీసుకుని వెళ్ళటం కష్టం అన్నారు. సో హీ హెల్ప్డ్ అస్ ఇన్ చెకింగ్ ఇన్. సో థ్యాంక్ గాడ్. సో ఇందాక మీరు చూసారు కదా, సో దట్ వాస్ హస్బెండ్ వెయిటింగ్ అవుట్ సైడ్ అండ్ ఇషితా వాజ్ లైక్ కంటిన్యూస్లీ వై కాంట్ వి గో అవుట్ సైడ్ అమ్మా, వై కాంట్ వి గో అవుట్ సైడ్ అమ్మా. బట్ వీ కెనాట్ క్రాస్ దట్ లైన్ అనమాట. వన్స్ వీ క్రాస్ దట్ లైన్ వీ కెనాట్ కమ్ ఇన్ సైడ్. సో అందుకనైతే వెయిట్ చేస్తూ ఉన్నాం అంటిల్ వీ చెక్ ఇన్ ఆల్ అవర్ బ్యాగ్స్ ఫర్ ద కనెక్టింగ్ ఫ్లైట్. ఎక్స్ట్రా పే చేసాం, పర్ బ్యాగ్ $30 to $40 పే చేసి we finally went out. And yeah, I was so excited that I didn't capture the exact moments with me and Ishita. So yeah, finally here we are, Ganesh. You remember Appa? Do you remember Appa? Cranky baby. Are you sleepy? Too cranky. Yeah, so after all the warm hugs, we just came and we sat anamata and we called India andarki cheppataniki. Tata! Tata, you know Shrinika has been crying for you. Yeah, crying for me. And then we started changing kids clothes. అందులో మోస్ట్ ఆఫ్ దెమ్ అక్కడే డిస్కార్డ్ చేశాను, వాళ్ళ క్లోత్స్ కూడా చేశాను. అండ్ కొంచెం మంచిగా అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. గణేష్ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ శ్రీనిక వైల్ ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇషిత అండ్ వీ వాజ్ జస్ట్ టాకింగ్ దిస్ అండ్ దాట్, ఎలా జరిగింది గణేష్ జర్నీ, ఎలా జరిగింది అదంతా అయితే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏంటి కానీ నీ మాస్క్ కొంచెం టూ మచ్గా ఉంది. ఇట్స్ ఎ క్లాత్ మాస్క్. యాస్ ఎ క్లాత్ మాస్క్. గన్నీస్ చెప్పిన ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా, నేను సన్నంగా అయిపోయాను. గన్నీ కొంచెం చీక్స్ వచ్చినాయి, నేను వచ్చి గన్నీతో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయించాలి. ఈ జర్నీ అంతా సక్సెస్ఫుల్గా శ్రీనికాకి బాత్రూమ్ తీసుకెళ్ళకుండా డైపర్ అయితే చేంజ్ చేశాను అనమాట బయటే. అండ్ వీ సెలెక్టెడ్ లైక్ దిస్ స్పేస్ వేర్ నో బడీ వాజ్ దేర్. అండ్ అక్కడైతే తన డైపర్ కూడా చేంజ్ చేసాం. ఏదైతే ఇంటికి ల్యాండెడ్ ఇన్ అమెరికా అండ్ నౌ ఇంకొక ఫ్లైట్ ఇస్ రిమైనింగ్. ఐ హోప్ వి విల్ డూ దట్ ఫ్లైట్ ఆల్సో సేఫ్లీ. ఇట్స్ బీన్ ఏమంటారు, ఐ డోంట్ థింక్ సో ఇలాంటి అడ్వెంచరస్ రైడ్ నేను ఇంక లైఫ్లో ఎప్పుడు చేస్తానని. అంటే అడ్వెంచరస్ రైడ్ చేస్తాను, బట్ ఇలా కరోనా టైంలో కిడ్స్ తోటి ఇంత టైరింగ్గా హెల్ప్ లేకుండా, ఇట్స్ లైక్ సీరియస్గా హెల్ప్ లేదు. ఐ మీన్ వాట్ ఎవర్ పోర్టర్స్ లక్కీలీ ఐ జస్ట్ ఫౌండ్ దెమ్ ఇన్ ద లాస్ట్ మినిట్. ఐ వాజ్ ద లాస్ట్ పర్సన్ టు కమ్ అవుట్ ఆఫ్ ద గేట్. సో దట్స్ హౌ మచ్ టైరింగ్ ఇట్ వాస్. ఇంకా నేనే లగేజ్ తెచ్చేయాలేమో అనుకున్నాను, థ్యాంక్ గాడ్ వచ్చాడు లాస్ట్లో. సో యా, పార్ట్లు నొప్పి వస్తుంది బాడీ. బట్ వన్ మోర్ ఫ్లైట్ టు గో అండ్ దిస్ మైట్ బి ద లాస్ట్ వీడియో ఇన్ దిస్ ఫోన్ అనుకుంటే. తర్వాత గణేష్ ఫోన్ నుంచి తీస్తాను అండ్ దెన్ ఇంకొక ఫోన్ కొనుక్కోవాలి యూఎస్లో. సో యా అండి, ఇంకొన్ని బిట్స్ అండ్ పీసెస్ మేబీ ఐమ్ గోయింగ్ టు బి షేరింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై జర్నీ. బట్ దట్స్ హౌ ఇట్ వెంట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ట్రైన్ బై ద వే గణేష్ ముందు రోజు షార్లెట్ నుంచి చికాగో ఫ్లై చేసుకుని వచ్చాడనమాట. వచ్చిన తర్వాత మీకు ఇన్స్టాలో ఒక మెసేజ్ పెట్టాను కదా దట్ ఎవరైనా ఉన్నారా చికాగోలో అని. అది ఎందుకంటే లాస్ట్ మినిట్లో
గణేష్ అనుకున్న ప్లేస్కి వెళ్ళలేకపోయాడు. సో దట్స్ వై ఐ కెప్ దట్ మెసేజ్. అండ్ సో మెనీ ఆఫ్ యూ మెసేజ్ మీ దట్ యు ఆర్ ఫ్రమ్ చికాగో, ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తామని. సో వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సాహితి ఫర్ యువర్ హాస్పిటాలిటీ. లైక్ ఎంత బాగా చూసుకున్నారని గణేష్ చెప్పాడు. సో స్వీట్ ఆఫ్ యూ, సో థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ కమ్యూనిటీ. గణేష్ స్టేడ్ ఇన్ దేర్ ప్లేస్, ఈ హ్యాడ్ ఫుడ్ ఓవర్ దేర్. అండ్ పొద్దున్న మళ్ళీ వాళ్ళే ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుని వచ్చి వాళ్ళే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశారు. సో చూసారా, ఈవెన్ దో ఇట్స్ నాట్ ఫ్యామిలీ, ఈవెన్ దో యూ నాట్ మై ఫ్రెండ్స్, సో మెనీ ఆఫ్ యూ వాలంటీర్ టు డూ దాట్. ఐ am forever grateful అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ కమ్యూనిటీ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఎనీవేస్ అక్కడి నుంచి వీ టుక్ అ బస్ తీసుకుని ఇంకొక టర్మినల్కి వెళ్ళాల్సింది ఉంది. సో మేక్ ష్యూర్ యువర్ కనెక్టింగ్ ఫ్లైట్ కొంచెం టైం ఉండేటట్టు చూసుకోండి. బికాస్ ఫ్లైట్ డిలే అయిందనుకోండి, కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకోవడం బాగా కష్టమైపోతుంది. బికాస్ దిస్ వాస్ లైక్ ఎ లాంగ్ జర్నీ ఇంకొక టర్మినల్ వెళ్ళటానికి. బట్ ఫైనల్గా అయితే వెళ్ళాము. అండ్ దెన్ వీ స్టార్ట్ గెటింగ్ హంగ్రీ. అమెరికన్ ఫుడ్, noodles, rice. Can I taste the cheese? I was actually craving for a burger, but I don't know why I ended up having noodles. Chala. Somebody likes noodles, but it's not that good. So finally we are boarding our last flight, and some of you were asking about enta luggage allow chestaro ani. So for Shrinika they allowed 10 kgs, and Naku Ishitaki we were allowed to carry 3 kgs weight anamata, because men direct ga book cheskunnanu Air India lo. Shinika, nadu. Thank God Ganesh is here. He was taking care of everything. ఇంకైతే నేను ఇంక అసలు పిల్లల్ని ఎత్తుకోలేదు, లగేజ్ని ఎత్తుకోలేదు. I just left everything to him. And this is in the Charlotte airport, and I was seriously shocked అనమాట జనాల్ని చూసి. అక్కడేదో వెకేషన్కి వెళ్తున్నట్టు ఉన్నారనమాట. అంతమంది ఉన్నారు ఎయిర్పోర్ట్లో. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎవరూ లేరు, బట్ ఇక్కడ వచ్చి షార్లెట్ ఎయిర్పోర్ట్లో ఇట్ వాస్ లైక్ సో క్రేజీ. సో అదే నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. చాలామంది సోషల్ డిస్టెన్సింగ్ కూడా మెయింటైన్ చేయట్లేదు, అండ్ మాస్కులు కూడా అందరూ వేసుకోలేదు. సో ఎనీవేస్ మేమైతే ఒక పదే వచ్చిన లగేజ్ని అన్నిటినీ కూడా శానిటైజ్ అయితే చేసుకుని అయితే ఫైనలీ గణేష్ కార్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో పార్క్ చేశాడనమాట. సో అదే కార్లో మేమే వెళ్ళిపోయాము. అండ్ శ్రీనికాకి కార్ సీట్ కూడా మర్చిపోయినట్టుంది. దానికి అంతా చాలా కొత్తగా అనిపించింది అనమాట. కార్ సీట్లో కూర్చోపెట్టగానే షీ స్టార్టెడ్ కొంచెం క్రైయింగ్, అండ్ షీ స్టార్టెడ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఓ మ్యాన్, ఐ మిస్ డ్రైవింగ్ లైక్ సో మచ్. నాకు చాలా ఇష్టం అనమాట డ్రైవింగ్ చేయటం అంటే. అక్క ఉంది, అదిగో అక్క అదిగో అక్క అల్లి. The drive from the airport to our house is around like 30 minutes anamata, and velle darlo we stopped at our friend's house who gave us food. So thank you so much guys, like really. So food aithe teeskuni intiki aithe ellipoyamu, and vellagane first nenu na puuvulni mokkalni chooskunటూ ala aithe intloki aithe adugu pettanu. Home sweet home. Back to our home. Ishta, remember while we were going we said that we should come back safely ani Baba ki cheppam kada. See, Baba got us back safely home. No, Ishita. Appa put a complete office setup here. He changed. Looking at this, it took me back to the day when we actually started from US to India. Bring us back safely and healthy. Da. Everything goes well, the trip goes well, and we're going to come back to our home safely. Thank you, God.
For? Without you. ఏంటమ్మా? I couldn't have done it. Yeah, we could not have done without him, Amma. Thank you so much, Swami, for bringing us back. సో ఆ తర్వాత అయితే పిల్లలిద్దరికీ గణేష్ స్నానం చేయించేశాడు అండ్ దెన్ వీ ఆల్ సాట్ అండ్ హ్యాడ్ ద యమ్మీ డిన్నర్ ప్రిపేర్డ్ బై రోజా. థ్యాంక్ యూ సో మచ్ రోజా. ఎంత బాగా అనిపించిందో. క్యాబేజ్ కర్రీ, సాంబారు అండ్ ఉసిరికాయ పచ్చడి కూడా ఇచ్చిందనమాట. బికాస్ ఈ టైంలో ఇమ్యూనిటీ చాలా అవసరం అని చెప్పేసి ఫస్ట్ ముద్ద అయితే తినమని చెప్పింది స్పెసిఫిక్గా. సో తినేసిన తర్వాత హ్యాపీగా 8 o'clock కల్లా పడుకున్నాం అనమాట. గణేష్ కొంచెం మంచి సాంగ్స్ పెట్టాడు అండ్ వీ ఆల్ just took a nice nap. నేనైతే అరౌండ్ 8 o'clockకి అలా పడుకుని పొద్దున్న నాకు 3 o'clock అలా మెలకు వచ్చేసింది అనమాట. వేరాస్ ద కిడ్స్ స్లెప్ట్ అంటిల్ 4 o'clock. ఇషితాన్ని మీరు అబ్జర్వ్ చేశారంటే ఫ్లైట్లో కూడా మూవీ ఇచ్చాము, తనైతే మేము పడుకోనివ్వలేదు. సో దట్స్ వాట్ ఐ డూ టు అవాయిడ్ ద జెట్ లాగ్ అనమాట. వీ రియలీ అంటే నేను కానీ ఇషిత కానీ శ్రీనిక వీ డెంట్ హ్యావ్ ఎనీ జెట్ లాగ్ అండి. వీ ఆర్ ఓకే. సో నేనైతే 3:30కి అలా లెగ్స్ అయితే ఐ స్టార్టెడ్ ఎడిటింగ్ ద వీడియో అండ్ అప్లోడ్ చేయగానే అసలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అసలు ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ కామెంట్స్, ఫర్ యువర్ మెసేజెస్, ఫర్ యువర్ లవ్. యాక్చువల్గా లాస్ట్ 3 వీడియోస్ ఇప్పుడు క్లోజ్ టు 100K ఉన్నాయి. సో ఐ కాంట్ థ్యాంక్ యూ ఆల్ ఎనఫ్ ఫర్ లవింగ్ మై వీడియోస్. బట్ ఒక్కటి నాకు అనిపిస్తుందండి, లైక్ ఇంతమంది చూస్తున్నారు, ఎందుకు అందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదో నాకైతే అది అర్థం కావట్లేదు. సో ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ దేర్ ఇస్ వే వేర్ మీరు ఇప్పుడు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఇంకా ముందు చూడలేరు అని ఆప్షన్ ఉంటే బాగుంటుందండి. మేబీ అలాగైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో. బట్ ప్లీజ్ జస్ట్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. సో కిడ్స్ అయితే దే వోక్ అప్ అరౌండ్ 4:30 అండ్ మై ఫ్రెండ్ గేవ్ అన్ ఇడ్లీ బ్యాటర్ ఆల్సో. సో ఆ వీక్ అంతా వాళ్ళకి హ్యాపీగా అయితే ఇడ్లీ వేసేసాను అండ్ ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ కోల్డ్ అనమాట. సో కొంచెం కోల్డ్ అనిపించిన, కొద్దిగా దగ్గొచ్చినా, కొద్దిగా అలా టెన్షన్ వస్తూ ఉందన్నమాట నాకు. వెరాస్ గణేష్ వాజ్ లైక్, ఎందుకు నువ్వు అన్నీ వరీ అవుతావు, లైట్ తీసుకో, వస్తే వస్తుంది, ఒకవేళ వచ్చిందంటే మన అందరికీ వస్తుంది, దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ వ్యూ వరీయింగ్. సో నేనైనా కొంచెం ఆలోచిస్తాను కానీ గణేష్ అయితే అది కూడా అసలు ఆలోచించడం అనమాట. సో దట్స్ వై ఐ వోర్ దిస్ థిక్ క్లోత్స్ బికాస్ ఫర్ సమ్ రీజన్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ కోల్డ్. అండ్ దెన్ శ్రీనిక అయితే పాపము మా హాల్లో ఒక పిక్చర్ ఉందన్నమాట అత్తయ్య మావేది. సో పాపం కాన్స్టెంట్లీ షీ వాజ్ షోయింగ్ దాట్ అండ్ సేయింగ్ అవ్వా అస్తమాను అవ్వ తాత పిక్చర్ చూస్తుంది. ఐ నో బేబీ, ఐ నో యూ మిస్డ్ ఐ నో. It's okay baby, it's okay baby. You will soon get adjusted here, Ishi. You will soon get adjusted here, huh? Don't worry. సీయింగ్ హర్ ఈజ్ యాక్చువల్లీ మేకింగ్ అస్ సో సాడ్ అనమాట. ఆ వీడియో చూసిన తర్వాత మాకే అసలు ఏడుపు వచ్చేసింది. బట్ ద ఓన్లీ వే ఈస్ టు టేక్ హర్ అవుట్. రెడీ టు గో ఫర్ ఎ స్మాల్ వాక్ బిఫోర్ ఎవ్రీబడి వేక్స్ అప్ బికాస్ వీ షుడ్ బీ హోమ్, ఇషితా, ఓకేనా? We should not go out that much. India, why didn't you teach Mama how to use the remote? I did 2 times, but She didn't know how to use the remote? yeah, she still didn't know. So I tried again, but I couldn't show her properly. So that's why you miss Mama? Yeah, and I miss Tatya too because I like when he carries me. Like when he carries you? Yeah. సో దేర్ ఇస్ దిస్ బుజ్జి మౌంటైన్ ఏరియా అనమాట, వేరే ఎప్పుడు నేను ఇషిత ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం అనమాట వాకింగ్కి. సో మళ్ళీ అదే ప్లేస్కి వచ్చాం. వీ ఆల్వేస్ గో టచ్ ద మౌంటైన్, క్లైంబ్ అండ్ కమ్. అది మా రొటీన్ అనమాట. ఇప్పుడు కూడా నేను వచ్చి ఇప్పటికి 6 days అయ్యింది కదా. సో ఎవ్రీ సింగిల్ డే మొత్తం ఫ్యామిలీ అంతా వీఆర్ గోయింగ్ వాకింగ్ ఇన్ ద ఈవినింగ్స్ అండ్ వీ ఆల్వేస్ మేక్ ష్యూర్ టు టచ్ దిస్ మౌంటైన్ అండ్ కమ్. Thank you, mountain. See you later. Take your flower. But we got to go now. Thank you for the flower. Amma, you know one day. ఆ తర్వాత గణేష్ వోకప్ అరౌండ్ 6 or 7 అలా లెగిసినట్టున్నాడు. సో గణేష్ కూడా లెగ్గానే ముందైతే వీడియో చూపించాను అండ్ దెన్ హీ వాస్ ఫీలింగ్ సాడ్.
సో నా ఎనీవేస్ అండి, సో ఇప్పుడైతే సేఫ్గా వచ్చేసాం కదా, కానీ కొంచెం ప్రివెంటేటివ్ మెజర్స్ తీసుకోవాలి బికాస్ వీఆర్ ఇన్ సెల్ఫ్ క్వారంటైన్. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే కిడ్స్ స్టార్ట్ అవ్వక ముందు తర్వాత కూడా ద వన్ థింగ్ ఐ డిడ్ వాస్ టు గివ్ దెమ్ లాట్స్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ బికాస్ ఆరెంజ్ జ్యూస్ హెస్ లాట్ ఆఫ్ వైటమిన్ సి. సో అది ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతుందని అయితే చాలా రోజులు ఇండియాలో ఉన్నప్పటి నుంచి నేను వాళ్ళకి ఇది ఇస్తూ ఉన్నాను. రాగానే కూడా ఐ వన్స్ అగైన్ స్టార్టెడ్ గివింగ్ దెమ్ ఆరెంజ్ జ్యూస్. సో ఒకవేళ మీరు యాక్చువల్గా ట్రావెల్ చేసినా చేయకపోయినా ప్లీజ్ డూ డ్రింక్ ఆరెంజ్ జ్యూస్ అండి ఈ టైంలో, అది చాలా చాలా అవసరము. అండ్ ద అదర్ థింగ్ విచ్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఆవిరి పట్టడం అనమాట. ఎటువంటి కొద్దిగా కోల్డ్ కానీ ఏమైనా ఉన్నా సరే నాకేమనిపించిందంటే 2-3 days చేశాను ఇది రాగానే. సో నాకైతే చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. సో ఇషితాకి కూడా చాలా ట్రై చేశాను, బట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ. షీ హేట్స్ ఆవిరి. తీసుకునే ముందు ఎంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తుందంటే బట్ తర్వాత తీసుకుంటుంది. స్టీమ్ పెట్టుకోవడం అంటే ఇక్కడైతే నేను కెమెరా తను ఎంటర్టైన్ చేయడం కోసం పెట్టాను, అలాగైనా కొంచెం తీసుకుంటుందేమో, కొంచెం కోఆపరేట్ చేస్తుందేమో అని. You see the sweat? That's how it should be. Mama, look at our lipstick. That's not lipstick, they just got red. All done. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 days కూడా ఐ డెంట్ కుక్ ఎనీథింగ్ బికాస్ అగైన్ రాత్రి ఫ్రెండ్స్ అందరూ డోర్ బయట మళ్ళీ ఫుడ్ డ్రాప్ చేసి వెళ్ళారనమాట. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య, భారతి. సో ఒకరైతే పావు బాజీ కర్రీ ఇచ్చారు, ఇంకొకరు పాలకూర పప్పు, చిక్కుడుగాయ, ఎగ్ పులుసు. సో హ్యాపీగా ఫుడ్ ఉంది. పిల్లలు మేమందరం మంచిగా రిలాక్స్ అయ్యాం. డే టైం పడుకోకుండా ఉండడానికి ట్రై చేసి నైట్ టైం పడుకున్నాము. అండ్ ఇషిత వాజ్ సో బిజీ విత్ ఆల్ ద టాయ్స్. అండ్ ఐ ఆల్సో టుక్ వైటమిన్ సి పిల్స్ కూడా తీసుకున్నాను. అండ్ బి కాంప్లెక్స్ కూడా తీసుకోమంటారు, బట్ అదైతే తీసుకోలేదు. కానీ కషాయం ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా వాజ్ సజెస్టెడ్ బై మై ఫ్రెండ్ రోజా, థ్యాంక్ యూ. సో కషాయం ప్రిపేర్ చేసుకున్నాను. దీనికి ఐ యూస్డ్ కార్డమమ్, క్లవ్స్ అండ్ ఫెనుగ్రీక్. యాక్చువల్గా మీకు పీసీఓఎస్ ఉన్న, థైరాయిడ్ ఉన్న చాలా చాలా మంచిదండి. లైక్ ఫస్ట్ థింగ్ అది మీరు రాత్రి నానబెట్టుకుని పొద్దున్న తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అసలు దానికి. సో అది కూడా వేసుకున్నాను. అండ్ దెన్ ఐ యాడెడ్ సమ్ పెప్పర్. ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ మీరైతే పౌడర్ చేసుకుని అది ఆ రోజు ఏ రోజైతే తాగుతారో ఆ రోజు వేసుకుని కూడా చేయొచ్చండి. నేనైతే నాకు ఓపిక లేక అన్నీ అయితే బాయిల్ చేశాను. సో దెన్ ఐ యాడెడ్ సమ్ జింజర్ అండ్ దెన్ కొంచెం టర్మరిక్ వేసేసి ఐ లెట్ ఇట్ బాయిల్ ఫర్ లైక్ 15 minutes. సో అది అయితే నేను నాకు దగ్గర ఉన్న పెద్ద కాఫీ కప్లో వేసుకుని ఒక స్టార్టింగ్ 4 days అయితే తాగాను. నిషిత కూడా తాగింది లక్కీలీ. తాగే ముందు యూ కెన్ యాడ్ సమ్ లెమన్ అండ్ హనీ, బట్ మేక్ ష్యూర్ యూ డ్రింక్ ఇట్ లిటిల్ బిట్ హాట్ అండ్ వార్మ్ అండి. బట్ దట్స్ హౌ అవర్ ప్రివెంటేటివ్ క్వారంటైన్ డేస్ ఆర్ గోయింగ్. 1 week అయ్యింది, ఇంకొక 1 week ఉంది. ఐ హోప్ వీఆర్ గోన్ టు బీ సేఫ్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ మీ ఆన్ దిస్ జర్నీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ విషెస్. మీ విషెస్ వల్లే ఐ ఫీల్ దట్ నేను జాగ్రత్తగా హ్యాపీగా చేరాను. అండ్ ఐ హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్. ఇఫ్ ఇట్ వాస్, ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండి. ఐ విల్ సీ యూ లేటర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.